సో హ్యాండ్ వాష్ బేసిన్ చూడండి, మొత్తం రెడ్ కలర్ అయితే చేశారు. జనరల్ అయితే ఓపెన్ చేశారు, క్రౌడ్ అంతా ఒక చేశారు. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం బెంగళూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో దానికి నేను చూసుకున్న ట్రైన్ ఏదంటే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్. అలా మనం భువనేశ్వర్ నుంచి బెంగళూరు వరకు అయితే ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో తెలుగులోనే ఫస్ట్ టైం అనుకుంటా. సో ఎవరైతే ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయలేదు, సో మనం అయితే చేస్తున్నాము. సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా మంచి డిమాండ్ అయిన ట్రైన్ ఇది. ఈరోజు మన జర్నీ ఉండబోయేది ఒడిశా నుంచి కర్ణాటక వరకు అయితే ఉంటుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో. భువనేశ్వర్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో డివిజన్ గా చూసుకుంటే కొత్త రోడ్ డివిజన్. సో భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కూడా కొంచెం బాగా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడే. అయితే లోపలికి వెళ్ళి మన ట్రైన్ గురించి మొత్తం ఇట్లా మాట్లాడుకుందాం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 6లో అయితే ఉంది. సో ఇప్పుడు చూసిన ప్లాట్ఫామ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్. సో భువనేశ్వర్ రైల్వే స్టేషన్ బయట చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో ఇంకా వర్క్లు అయితే జరుగుతుంది ఈ పక్కంతా. సో భువనేశ్వర్లో మనకు జనరల్ వెయిటింగ్ హాల్ వచ్చేసి ఇది, అలాగే అన్రిజర్వ్ టికెట్లు వచ్చేసి మనకు బుకింగ్ హౌస్ ఈ పక్క అయితే ఉంటుంది. అది కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇలా మీరు అక్కడ నుంచి ఇలా వచ్చిందే. సో ఇక్కడ మనకు అన్రిజర్వ్ టికెట్లు అయితే ఇస్తారు, అలాగే టికెట్ వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంటుంది. సో ఈ పక్క చూసుకుంటే మనకు ఒక చిన్న డిస్ప్లే బోర్డు అయితే ఉంటుంది. ఈరోజు ట్రావెల్ చేసే నెంబర్ చూసుకుంటే 18463 ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇక్కడ నుంచి రాగానే మనకు ఎంట్రీ కూడా ఇక్కడైతే ఉంటుంది. పక్కంతా ఒక చిన్న వెయిటింగ్ హాల్ లాగా అయితే ఉంటుంది. సో కూర్చోవాలని కూర్చోవచ్చు, అలాగే పడుకోవాలని పడుకోవచ్చు. అలాగే ఇక్కడ టికెట్ వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంటుంది. సో ఇంకా మనకైతే రైల్వే స్టేషన్ వర్క్ అయితే జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. సో ప్లాట్ఫామ్ 1 చూసుకుంటే భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. 5:10 అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో భువనేశ్వర్లో ప్రస్తుతానికి చూసుకుంటే 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు అయితే ఉన్నది. ఒకవేళ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మెయిన్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అదైతే ఉంటుంది. సో ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 6లో అయితే రెడీగా అయితే ఉంది. మనం తెలిపోదాము. నా కోచ్ పొజిషన్ వచ్చేసి B5 అయితే వచ్చింది ఈసారి. సో లాస్ట్లో కలుసుకుంటే హై కెపాసిటీ పార్సల్ వ్యాన్ అయితే ఉంది. ఇప్పుడు ఒక కోచ్ అయితే ఉంది. సో దీని తర్వాత ఒక జనరల్ క్యారవన్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ కలుసుకుంటే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ బోర్డు కలుసుకుంటే ఇది ఒక జనరల్ క్యారవన్ అయితే ఉంది బ్యాక్ సైడ్. సో మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే భువనేశ్వర్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు 18463. అదే బెంగళూరు నుంచి భువనేశ్వర్కి వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ చూసుకుంటే 18464. సో మార్నింగ్ అయితే కొంచెం చీకటిగా అయితే ఉంది కదా, సో అందుకే నేను చెప్పలేకపోయాను. సో నేను జనరల్ ఖాళీగా ఉంటుంది అనుకున్నాను భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో. సో క్రౌడ్ కూడా చాలా ఫుల్గా తగ్గారు ప్రశాంత్ ఎక్స్ప్రెస్కి. సో బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచ్లు అయితే ఉంటుంది. అదే దాని పక్కన 6 స్లీపర్ బోగీలు. స్లీపర్లా ఉంటుంది, మీకు ఏదో చూపిస్తాను చూడండి. సో పర్లేదు, కొంచెం నీట్గానే క్లీన్ చేసి పెట్టున్నారు. సో స్లీపర్లో చూసుకుని మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో మనకు ప్యాంట్రీ కార్ కూడా అయితే ఉంది. సో ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో B5 కోచ్ల దాకా అయితే ఉంటుంది. అలాగే డిమాండ్ ఎక్కువ ఉంటే ఈ ట్రైన్కి B1 కోచ్ అయితే ఒకటైతే యాడ్ చేస్తారు. ఈసారి మనం 3 టైర్ రేసులు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నా కోచ్ పొజిషన్ వచ్చేసి B5 అయితే వచ్చింది. సీట్ నెంబర్ 37 మిడిల్ బెడ్ అయితే వచ్చింది ఈసారి. మనమైతే లోపలికి తీసుకెళ్దాం. వీళ్ళైతే ఇప్పుడు దాకా క్లీన్ చేస్తున్నారు. సో మన కోచ్లో బోర్డు అయిన వాళ్ళు కూడా కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. ఇంకా పోను బోర్డు అవుతా పోతూ ఉంటారు ఈ ట్రైన్లో. సో ఈసారి నా సీటు 37 అయితే వచ్చింది, మిడిల్ బెర్త్ అయితే వచ్చింది ఉంది. సో 2 ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, అలాగే లోయర్ కూడా ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. సో పైన ఒక LED లైటు, అలాగే పైన వచ్చి మనకి ఏసీ అయితే వస్తుంది. అలాగే సైడ్ అప్పుడు, అలాగే సైడ్ లోయరు. సో కింద ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, అలాగే పైన కూడా ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. సో అంతా మనకు బెడ్ రోల్స్, అలాగే ఒక బెడ్షీట్ కూడా అయితే ఇస్తారు, అలాగే ఒక పిల్లో అయితే వస్తుంది. సో కోచ్ మొత్తం చూసుకుంటే MR అయితే ఉంది. సో మనకు భువనేశ్వర్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం క్లీన్గా అయితే చేసి పెట్టినారు. సో ప్రస్తుతానికి మనం అయితే లోకల్ దర్శనం అయితే చేసుకుందాము. ఏ లోకోమీటర్ ఇస్తారో చూస్తాము. సో ఈ ట్రైన్లో మనకు సెకండ్ ఏసీ కానీ చూసుకుంటే 2 అయితే ఉంటుంది, అలాగే ఫస్ట్ క్లాస్ ఏసీ దీంతో అయితే 1 అయితే ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ కానీ చూసుకుంటే జనరల్ 2 అయితే ఉంటుంది, ఒక SLRT కోచ్ అయితే ఉంటుంది.
సో జనరల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కొద్దిగా ఖాళీగానే ఉంది. సో బ్యాక్ సైడ్ కొంచెం ఫుల్గా అవుతున్న క్రౌడ్. సో ఇక్కడ పర్లేదు, కొంచెం ఖాళీగా ఉంది. ఈరోజు మనల్ని విశాఖపట్నం దాకా పుల్ చేసే లోకోమోటివ్ కలుసుకుంటే విశాఖపట్నం సంబంధించిన లోకో అయితే పుల్ చేస్తుంది. WFP సమ్మర్ లోకోమోటివ్. సో లోకో నెంబర్ కలుసుకుంటే 39268. సో లోకోమోటివ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే అయితే ఉంది. సో విశాఖపట్నం జంక్షన్ వరకు మనకు విశాఖపట్నం లోకో అయితే పుల్ చేస్తుంది. అక్కడ నుంచి మనకు వేరే లోకోమోటివ్ అయితే వస్తుంది. అక్కడ రివర్సల్ అయితే ఉంటుంది మనకు. ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో జర్నీ విషయం చెప్పాలంటే భువనేశ్వర్ నుంచి బెంగళూరు వరకు దాదాపు 30 గంటల 5 నిమిషాలు అయితే పడుతుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం దాదాపు 1564 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో కలుసుకుంటే దాదాపు 46 స్టేషన్లో అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఆపరేట్ చేస్తాను. ఈ ట్రైన్కి మెయింటెనెన్స్ మొత్తం జరిగేది మనకు భువనేశ్వర్ అయితే జరుగుతుంది. సో మన ట్రైన్ 5:43 అంతా డిపార్ట్ అయిపోయింది భువనేశ్వర్ నుంచి. మనమైతే భువనేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అయితే కుర్తా రోడ్ జంక్షన్. భువనేశ్వర్ రోడ్ స్టేషన్ కోడ్ చేసి BBS. ఎక్స్ప్రెస్ భువనేశ్వర్లో మార్నింగ్ 5:40కి స్టార్ట్ అయ్యి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ KSR బెంగళూరుకి 11:45 అంతా రీచ్ అవుతుంది. ఎక్స్ప్రెస్ అని నవంబర్ 22, 1998 సంవత్సరం అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ కలుసుకుంటే దాదాపు 27 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ మనకు స్టార్టింగ్లో చూసుకుంటే విశాఖపట్నం జంక్షన్ నుంచి బెంగళూరు వరకు రన్ అవుతుంది. ఆ తర్వాత 2007లో ఈ ట్రైన్ భువనేశ్వర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసినారు. వాష్రూమ్ అంతా ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. సో మనమైతే కుర్తా రోడ్ ఇక్కడైతే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KUR. కుర్తా రోడ్లో ఏదో ట్రైన్ అయితే ఉంది. ఏంటో చూద్దాం. అది కన్యాకుమారి, దిబ్రూగర్ వివేక్ ఎక్స్ప్రెస్. కుర్తా రోడ్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో మన ఫస్ట్ స్టాప్ అయినా కుర్తా రోడ్ జంక్షన్కి అయితే మనైతే రీచ్ అయినాము. సో ఇక్కడ కూడా మనకు బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. సో కుర్తా రోడ్ జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 9 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 5 నిమిషాలు. రోడ్ జంక్షన్కి మన ట్రైన్ 6 గంటలకు అయితే రావాలి. మన ట్రైన్ 6:09కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 5 నిమిషాలు. కుర్తా రోడ్ జంక్షన్లో చూసుకుంటే ఇక్కడ మనకు హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనకు పూరికి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. రోడ్ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నేనైతే స్లీప్ వేస్తాను 1 అవర్. ఆ తర్వాత మనైతే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే నేను సాంతరాగాచి నుంచి భువనేశ్వర్కి అయితే వచ్చాను. సో 1 అవర్ అలా పడుకున్నాను. ఆ తర్వాత వెయిటింగ్ రూమ్లో కొంచెంసేపు అయితే కూర్చున్నాను. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం స్లీప్ వేసి మళ్ళీ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తాను బ్లాగ్. మన ట్రైన్ కుర్తా రోడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో అక్కడ చూసుకుంటే కన్యాకుమారి దిబ్రూగర్ ట్రైన్ అయితే ఉంది. సో ఇలా బయటకు వచ్చింది. వెనకాల ఎవడైతే చైన్ అయితే లాగినాడు. సో అక్కడ చూసుకుంటే వివేక్ అయితే బయలుదేరిపోయింది. మన ట్రైన్ అయితే ఎవడైతే చైన్ అయితే లాగినాడు. సూపర్ వంటి వివేక్ ఎక్స్ప్రెస్ కూడా చేయాలి అది కూడా. సో బెడ్ రోల్స్ మనకు ప్రొవైడ్ చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కుర్తా రోడ్ డివిజన్. సో లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. లోపల 2 బెడ్షీట్ రోల్ అయితే ఉండదు. అలాగే టవల్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ 2కి హిరాకుత్ అయితే వచ్చింది. విశాఖపట్నం నుంచి అమృత్సర్. ఇటు చూడండి, హిరాకుత్ వచ్చిన తర్వాత మా ట్రైన్ అయితే బయలుదేరింది కుర్తా రోడ్ జంక్షన్ నుంచి. సో మన ట్రైన్ కనుక స్టాప్లో కానీ చూసుకుంటే ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా చెప్తుంది చూడండి. భువనేశ్వర్ నుంచి బయలుదేరిన తర్వాత కుర్తా రోడ్ జంక్షన్, అలాగే బాలుగాన్, అలాగే చిత్రపూర్, బ్రహ్మపూర్ అండ్ అలాగే ఇచ్చాపురం, సోంపేట, పలాస, నౌపాడ జంక్షన్, శ్రీకాకుళం రోడ్డు, చీపురపల్లి, విజయనగరం, విశాఖపట్నం జంక్షన్. విశాఖపట్నం జంక్షన్ మనకు లోకో రోజులు అయితే ఉంటుంది. అలాగే దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామలకోట జంక్షన్, రాజమండ్రి, నెటదోల్ జంక్షన్, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కుప్పం, గిద్దలూరు, అలాగే నంద్యాల జంక్షన్, దోన్ జంక్షన్, అలాగే గుంతకల్ జంక్షన్, గుత్తి జంక్షన్, అనంతపురం, ధర్మవరం, శ్రీ సత్య ప్రశాంతి నిలయం, అలాగే పెనుకొండ, హిందూపూర్, అలాగే యలంక జంక్షన్, KSR బెంగళూరు సిటీకి అయితే రీచ్ అవుతుంది 11:45 కంతా.
బరంపురంలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. బరంపురంకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. బరంపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BAM. బరంపురంకి మన ట్రైన్ దాదాపు 43 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. బరంపురంలో కూడా క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. అలాగే దిగిన క్రౌడ్ కలుసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. ఇక్కడ ప్రశాంత్ ఎక్స్ప్రెస్ డైలీ అయితే ఉంటుంది భువనేశ్వర్ నుంచి KSR బెంగళూరు, అలాగే KSR బెంగళూరు నుంచి భువనేశ్వర్ వరకు. సో మనం అయితే ఒడిశాకి లాస్ట్ స్టాప్, అలాగే ఆంధ్రాకి ఫస్ట్ స్టాప్ అయినా ఇచ్చాపూర్కి అయితే మనం అయితే బయలుదేరిపోతున్నాము. సో ఈ పక్క చూడండి మన ట్రైన్ కరువు తీసుకుంటుంది, చాలా బాగుంది కరువు. లైట్గా ఒక చిన్న కరువు అయితే కొట్టింది మన ట్రైన్. ఈ పక్క సూపర్గా ఉంది. సో ఈ ఒకసారి వ్యూ చూడండి, చాలా సూపర్గా ఉంది. మొత్తం వరి పంట. మనోడు స్పీడ్ అయితే మాత్రం జమ్మన్నైతే కొడుతున్నాడు. వెల్కమ్ టు ఇచ్చాపురం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి IPM. సో ఇప్పుడు మనం ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఎంటర్ అయినాము. సో ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవుతానే ఇచ్చాపురం ఫస్ట్ స్టాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. ఇచ్చాపురంకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఇచ్చాపురానికి మన ట్రైన్ దాదాపు 39 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు. సో ఇక్కడ కూడా మనకు బోర్డింగ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. సో ఇక్కడ దిగిన క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే దిగినారు. సో మనమైతే ఇచ్చాపురం నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇచ్చాపురం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది మనకు సోంపేట. సో ఇచ్చాపురం నుంచి కొద్దిగా ముందుకు రాగానే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా బాగుంది ఈ కరువు కూడా.
మనమైతే టవల్ అయితే తీసుకున్నాము, ఆడ అడిగితే ఇచ్చినారు. ఇంకా చూడండి కింద లోయర్ కూడా ఖాళీగా ఉంది, ఇంకా పౌండ్ ఫుల్ అవుతా పోతూ ఉంటుంది. సో వెల్కమ్ టు సోంపేట. సో సోంపేటలో కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సోంపేటకి దాదాపు 44 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే జరిగింది. సో సోంపేట రొటేషన్ కోడ్ వచ్చేసి SPT. సోంపేట నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది మనకు పలాస. సోంపేట నుంచి కొద్దిగా ముందుగా రాలే మన ట్రైన్ లెఫ్ట్ సైడ్ కరువు తీసుకుంటుంది, చాలా బాగుంది కరువు. సో నేనైతే మార్నింగ్ పూరి సబ్జీ అయితే తీసుకున్నాను. సో దీని కాస్ట్ 50 రూపాయలు అయితే పడింది. బాగానే ఉంది పూరి సబ్జీ కూడా, కొంచెం కారం ఎక్కువైంది అంతే. వెల్కమ్ టు పలాస. పలాస రౌడేషన్ కోడ్ వచ్చేసి PSA. ఆ పక్క చూసుకుంటే ఇండియాస్ లాంగెస్ట్ హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, SMVB నుంచి అగర్తల. సో పలాసలో క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్ కోసం. పలాసకి మన ట్రైన్ దాదాపు 14 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. డీబోర్డింగ్ కూడా కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. సో జీడిపప్పులకి బాగా ఫేమస్ అయిన పలాస నుంచి అయితే మనమైతే బయలుదేరిపోయినాము. మన ట్రైన్ పలాస నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉన్నపోయింది నౌపాడ జంక్షన్. మన ట్రైన్ నౌపాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా అయితే జరుగుతుంది. మన ట్రైన్ నౌపాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రొటేషన్ కోడ్ వచ్చేసి NWP. సో నౌపాడ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఈ 2 లైన్లు హౌరా చెన్నై మెయిన్ లైన్లు ఇవి, అది సింగిల్గా గుడ్ప్రివిల లైను. సో మన ట్రైన్ నౌపాడ జంక్షన్కి దాదాపు 9 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. సో నౌపాడ జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ స్టాప్ పోయేది శ్రీకాకుళం రోడ్డు. సో మన కోర్స్ దగ్గర చూస్తే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో వాష్రూమ్ ఎలా ఉంది మీకు అయితే చూపిస్తుంది చూడండి. సో వాష్రూమ్ కూడా కొంచెం బాగానే ఉంది. సో వాటర్ కూడా అయితే వస్తుంది. అది ఇండియన్ స్టైలు, ఇది వెస్ట్రన్ స్టైలు. సో ఎక్కడ కూడా మనకైతే వాటర్ అయితే వస్తుంది. అంటే హౌరా నుంచి SMVB బెంగళూరు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ కరువు టైప్లో వచ్చి మన ట్రైన్ అయితే ఓవర్టేక్ కొడుతుంది. సో ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడ వర్క్ కూడా కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది, కొంచెం స్లోగానే రావచ్చు. ఓవర్టేక్ అయితే కొట్టి దొబ్బింది ఆ ట్రైన్. ఈ పక్క నుంచి అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఏంటని చూద్దాం అది. సో ఇక్కడ మెయిన్ లైన్లో వర్క్ చేస్తాం కదా, సో దాంట్లో లూప్ అయితే అయింది, ఏం ఓవర్టేక్ అయితే ఏమీ లేదు.
విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ న్యూ. సో మన ట్రైన్ కోట బొమ్మల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ ఓవర్టేక్ అయితే అయింది. శ్రీకాకుళం రోడ్డుకి దాదాపు 28 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే కొద్దిగా ఫుల్గానే జరిగింది. శ్రీకాకుళం రోడ్డుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. తిరుచిరాపల్లి హౌరా. సో ఈ పని కూడా పని అయింది. సో మన ట్రైన్ శ్రీకాకుళం రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHE. సో ఇక్కడ నుంచి 10 తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు చిపురుపల్లె. ఒకసారి చూడండి, మొత్తం గడ్డి బావులు ఎలా పెట్టుకుంటున్నారు, గుడిసెలాగా అయితే పెట్టుకుంటున్నారు. మొత్తం వరి పంటంతా పోయింటారు కదా, ఆ గడ్డి అంతా మొత్తం గుడిసెలాగా పెట్టారు. బాగుంది ఇదంతా లొకేషన్ చూసుకుంటే. మన ట్రైన్ చిప్పురుపల్లికి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉండారో. సో చిప్పురుపల్లిలో కోచ్ పొజిషన్ ఇచ్చేదైతే లేదు. సో అది ఇచ్చుంటే బాగుంటుంది. అందరూ వెనకైతే పరిగెత్తున్నారు. సో చిప్పురుపల్లికి మన ట్రైన్ దాదాపు 43 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. మన ట్రైన్ చిప్పురుపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CPP. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు విజయనగరం. సో ఆ ట్రైన్ దుర్గు నుంచి పూరి వెళ్ళే ట్రైను. వెల్కమ్ టు విజయనగరం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VZM. సో విజయనగరంలో చూడండి ఫుడ్ అమ్మే వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో విజయనగరంలో కూడా క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో విజయనగరానికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. దాదాపు 48 నిమిషాలు లేట్గా విజయనగర్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వేసి 5 నిమిషాలు. సో ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గా జరుగుతుంది. అలాగే దిగేవాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. విజయనగరంలో ఈ బ్రెడ్ అయితే తీసుకున్నాను. దీని లోపల క్రీమ్ ఉంటుందంట. 25 రూపాయలు చెప్పినారు, 30 రూపాయలు చెప్పినారు. ఇది MRP 25 ఉందంటే సరే 25 కొట్టమన్నారు. ఇంత లోపల ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. సో విజయనగరం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు విశాఖపట్నం జంక్షన్. పక్కైతే గూడ్స్ అయితే పడిపోయింది అది. సో ఈ పక్క చూడండి మొత్తం వరి పంటతో పోయినారు కదా, గడ్డి వాములు చూడండి మొత్తం గుడిసెలాగైతే పెంచుండారు. సో చాలా బాగుంది వ్యూ మొత్తం.
ఇక్కడ చూడండి మొత్తం రోడ్ దగ్గర మొత్తం వాటర్ అయితే వచ్చేస్తుంది. సో మెయింటెనెన్స్ అయితే ఏం వాళ్ళది. ఇక్కడ తొక్కి నీళ్ళు అయితే వస్తుంది చూడండి, మొత్తం వాటర్ అంతా వస్తుంది. అక్కడ కుళాయి కూడా బాగాలేదు. సో ఈ పక్కన చూసుకుంటే ట్రిపుల్ ఎక్స్ప్రెస్ రేక్ అయితే వెళ్తుంది. ఈ పక్క ఉండేది ప్రశాంతి, ఆ పక్క ఉండేది తిరుమల. సో ఈ మొత్తం విశాఖపట్నం లోకో షెడ్ ఏరియా. సో తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ 8లో అయితే పెట్టినారు. మన ట్రైన్ని ప్లాట్ఫామ్ 4లో అయితే పెట్టినారు. సో మన ట్రైన్ విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విఎస్కేపి హౌరా ఎస్ఎంబిబి. మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకొచ్చింది ఆ ట్రైన్ అది. జనరల్ కూడా ఖాళీగా ఉంది చూడండి. దాంతో మామూలుగా అయితే ఖాళీ ఉండదు. సో విశాఖపట్నం చూడండి, క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ నుంచి డిపోటీ కూడా చాలా ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ విశాఖపట్నం జంక్షన్లో. అలాగే బోర్డు వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. మన ట్రైన్ విశాఖపట్నం జంక్షన్కి 1:20కి అయితే రీచ్ అయింది. 12:45కి అయితే రావాలి. మన ట్రైన్ విశాఖపట్నం జంక్షన్కి దాదాపు 38 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 20 నిమిషాలు. సో ఇక్కడ మనకు లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. సో విశాఖపట్నం నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు మనకు పుల్ చేసే లోకమోటివ్ కలిసి విజయవాడ సంబంధించిన WP7 లోకమోటివ్ పుల్ చేస్తుంది. సో లోకల్ నెంబర్ కలిసి 37674. కూడా రాగలే జనరల్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. వీడానికి ఎక్కుతాడు మళ్ళీ దిగుతూ ఉంటారు. సో స్టాప్లు ఎక్కువ కదా, సో క్రౌడ్ కూడా ఎక్కుతూ ఉంటారు, అలాగే దిగుతూ ఉంటారు. విశాఖపట్నం జంక్షన్లో మనకు టీసీలు అలాగే లోకల్ డ్రైవర్స్ అలాగే మొత్తం వచ్చి చేంజ్ అవుతారు. అలాగే ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. సో ప్యాంట్రీ కర్రలు అయితే 6 పొరటో పన్నీర్ కర్రీ 150 రూపాయలు అయితే తీసుకున్నారు. మన ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ ఉండేది దువ్వాడ. సో చపాతీ పన్నీర్ కర్రీ మొత్తం అయితే బాగుంది. వెల్కమ్ టు దువ్వాడ. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DVD. సో దువ్వాడలో కూడా క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉంటారు ఇక్కడ. ఆ ట్రైన్ దువ్వాడకి దాదాపు 36 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. సో దువ్వాడలో కలుసుకుంటే డివోడికి అయితే మాత్రం కొద్దిగా లైట్గా జరిగింది. అలాగే ఎక్కే వాళ్ళు కలుసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనం జోన్ కూడా అయితే మనం ఇంతకుముందు మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఉన్నాం. ఇప్పుడు మనం SCR రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము, విజయవాడ డివిజన్. వెల్కమ్ టు అనకాపల్లి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. సో అనకాపల్లిలో కాల్ చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్ కోసం. అనకాపల్లికి మా ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. అనకాపల్లికి మా ట్రైన్ దాదాపు 38 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు. అనకాపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి తుని. వెల్కమ్ టు తుని. తుని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUNI. సో తునికి మా ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. తునిలో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా అయితే ఉన్నారు మా ట్రైన్ కోసం.
39 నిమిషాలు లేట్గా తునికి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వేసి 1 మినిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు దిగే వాళ్ళు అయితే కొద్దిగా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు కూడా అయితే ఉన్నారు. మన ట్రైన్ తుని నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ అనేది అన్నవరంలో. వెల్కమ్ టు అన్నవరం. అన్నవరం రైల్వే కోడ్ వచ్చేసి ANV. సో అన్నవరంలో క్రౌడ్గా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నారు. అన్నవరంకి మా ట్రైన్ దాదాపు 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 1 మినిట్ అయితే ఉంటుంది. మన ట్రైన్ అన్నవరం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో అన్నవరంలో మెయిన్ లైన్ ఉంటుంది కాబట్టి ట్రైన్ కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు. అన్నవరం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ పోయేది మనకు సామర్లకోట జంక్షన్. సో పిఠాపురంలో మన ట్రైన్ అయితే లూపులు అయితే పెట్టాడు. సో మెయిన్ లైన్లో కానీ చూసుకుంటే విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో దానికోసం మనైతే సైడ్ అయితే ఉన్నాము. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెనకలా పోతాం మనం. ట్రైన్ ఇలా లూప్లో అయితే పెట్టాడు. ఒక 2 నిమిషాల్లో వందే భారత్ అయితే ఓటీ అయితే కొట్టింది. స్టేపుల్లో కనిపిస్తుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. అలాగే ఈ పక్క చూడండి మొత్తం కుట్టుకొని అయితే ఉండదు. వాషింగ్ కూడా. సో హ్యాండ్ వాష్ బేసిన్ చూడండి మొత్తం రెడ్ కలర్ అయితే చేశారు. ఈ జనరల్ అయితే ఓపెన్ చేశారు. క్రౌడ్ అంతా ఈ పక్క వచ్చేసారు. సో వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. దాదాపు 59 నిమిషాలు లేట్గా సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో సామర్లకోట జంక్షన్ నుంచి మనకు కాకినాడ పోర్ట్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. సో మా ట్రైన్ సామర్లకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ అనేది రాజమండ్రి.
హౌరా కోరమండల్. వెల్కమ్ టు రాజమండ్రి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో మనమైతే రాజమండ్రికి వెళ్ళినాము. ఈ పక్క నుంచి రత్నాచలం అయితే బయట వెళ్ళిపోయింది. 51 నిమిషం లేట్గా రాజమండ్రికి అయితే చేరుకునేది. సో ఇక్కడ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో రాజమండ్రి కూడా మనకైతే లైట్ బోర్డింగ్ అయితే జరిగింది ఇక్కడ. సో జన్మభూమి కోసం రాజమండ్రిలో క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ 3కి జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది లింగంపల్లి నుంచి విశాఖపట్నం. క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. సో బ్యాక్ సైడ్ జనరల్లో చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో జన్మభూమి ట్రైన్లో. సో మన ట్రైన్ రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ ఉన్నది నిడదవోలు జంక్షన్. సో మన ట్రైన్ రాజమండ్రి నుంచి కొద్దిగా ముందు రాగానే కరువు తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. వెల్కమ్ టు గోదావరి రివర్. మన ట్రైన్ నిడదవోలు జంక్షన్కి అయితే చేరుకునింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDT. మన ట్రైన్ నిడదవోలు జంక్షన్కి దాదాపు 1 గంట 8 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్. మన ట్రైన్ నిడదవోలు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తాడేపల్లిగూడెం. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TDD. తాడేపల్లిగూడెంకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. ట్రైన్ తాడేపల్లిగూడెంకి 1 గంట 4 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్. మన ట్రైన్ తాడేపల్లిగూడెం నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఉండేది ఏలూరు. మన ట్రైన్ ఏలూరుకి అయితే చేరుకునింది. ఏలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి EE. ఏలూరుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. ట్రైన్ 1 గంట 6 నిమిషాలు లేట్గా ఏలూరుకి అయితే చేరుకునింది. సో ఇక్కడ స్టాప్ వేసి 1 మినిట్. మన ట్రైన్ ఏలూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ ఉన్నది విజయవాడ జంక్షన్. సో వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో విజయవాడ జంక్షన్ కూడా క్రౌడ్ చూడండి కొద్దిగా ఫుల్గా ఉంటారు ఇక్కడ కూడా. మన ట్రైన్ విజయవాడ జంక్షన్కి 7:56కి అయితే వచ్చింది. సో ఈ ట్రైన్కి జనాలు అయితే మొత్తం మామూలుగా పోవట్లేదు. సో ప్రతి రైల్వే స్టేషన్లో జనాలు ఫుల్గా ఉన్నారు, అలాగే దిగేవాళ్ళు కూడా ఫుల్గా ఉన్నారు, అలాగే ఎక్కేవాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు.
మన ట్రైన్ విజయవాడ జంక్షన్కి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. దాదాపు 33 నిమిషాలు లేట్గా విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఏలూరు నుంచి విజయవాడ చూసుకుని మనకు స్లాక్ టైం అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది. అది కాకుండా మనకు అంతకుముందు కలిసి 1 అవర్ డిలే అయితే ఉంది. సో బండి కూడా కొంచెం బాగానే అయితే కొట్టినాడు. మనకు డిలే అయితే కూడా తగ్గింది ఇక్కడ. విజయవాడ జంక్షన్లో డీబోర్డ్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అలాగే ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. ఇంట్లో మా ట్రైన్ స్టాప్ చెప్పంటే 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది ఇక్కడ. సో మన జర్నీ వచ్చేసి దాదాపు 794 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తున్నాం భువనేశ్వర్ నుంచి విజయవాడ దాకా. సో ఇది పార్ట్ 1 వీడియో అయితే వస్తుంది. పార్ట్ 2 వీడియో కూడా మనమైతే చేస్తున్నాం విజయవాడ నుంచి బెంగళూరు దాకా. ఎక్స్ప్రెస్ బ్లాగ్ మనం పార్ట్ 1 అయితే చేస్తున్నాం. సో పార్ట్ 1 వీడియో భువనేశ్వర్ నుంచి విజయవాడ దాకా చేసినాం. ఇప్పుడు పార్ట్ 2 వీడియో విజయవాడ నుంచి బెంగళూరు దాకా అయితే చేస్తున్నాము. పార్ట్ 1 వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.